జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాస్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఎస్సీలని ఎమ్మెల్యేని తొక్కిపడేస్తున్నారు. పార్టీలో కావచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాల ప్రజల కోసం మేము త్యాగాలు చేస్తే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమల్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు అంటూ కూడా, అంటే పార్టీ అధికారంలో రావడానికి తాము అవసరం, పార్టీకి అండగా అంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి తాము అవసరం, కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను గుర్తించడం లేదంటూ కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆవేదన వ్యక్తం చేయడం. ఆగ్రహం కంటే ఆయన మాటల్లో అసహనం, ఆవేదన, బాధ చాలా స్పష్టంగా కనపరుస్తున్నాయి. ఎందుకంటే సహజంగా ఆయన డాక్టరు, ప్రముఖవేత్త, ఆయన చెన్నైలో సెటిల్ అయిపోయారు. చిన్నపిల్లల అంటే ఈ ఫెర్టిలిటీ సెంటర్ బ్రాంచెస్ నడుపుతున్నారు. చెన్నైతో పాటు దేశ విదేశాల్లో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో కేవలం సొంత ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఆయన గత ఎన్నికల సందర్భంగా ఎన్నికల్లో దిగడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆయనకు అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆయనకు అవకాశం కల్పించారు. సో ఎంతో కష్టపడ్డారు వాస్తవంగా చెప్పాలంటే. సుదీర్ఘంగా ఆడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను పక్కన పెట్టి ఆయన ఎన్నో రకాలుగా పాపం కష్టపడినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు సరైనటువంటి గుర్తింపు ఇవ్వలేదని చాలా సందర్భాల్లో ఆయన సన్నిహితుల వద్ద కూడా ఆయన చెప్పడం జరిగింది. అదే సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు, లేదంటే ఏదైనా కొత్త కంపెనీస్ పారిశ్రామికంగా ఏదైనా డెవలప్ చేద్దామా అంటే దానికి ప్రభుత్వ పెద్దలు అడ్డు చెబుతున్నారని అంటూ కూడా సన్నిహితుల వద్ద కూడా చెప్పినట్లు కూడా చెప్తున్నారు, సమాచారం ఉంది. సో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన అంటే తాను పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి తాను ఏమీ చేయలేకపోతున్నారనే అసహనంతో ఈ రకంగా మాట్లాడినట్టు చెప్తున్నారు. సో చూద్దాం మరి ఇవాళ రేపట్లో 2-3 రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఆయన్ని పిలిచి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఆయన అసహనానికి, ఆవేదనకి కారణాలు తెలుసుకునే ప్రయత్నం ఇలాంటి ఎమ్మెల్యేలు చాలామందే ఉన్నారండి వాస్తవంగా చెప్పాలంటే. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది బయటకు చెప్పట్లేదు. సో ఒక ఇంట్లో సమస్యలు ఎన్నో ఉంటాయి, బట్ అలాంటివన్నింటినీ కూడా సరిదిద్దే ప్రయత్నం అధిష్టానం చేయాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం మరి ఏ విధంగా చేస్తారనేది.